నాకు అప్పగిస్తాను, ఆహ్వానిస్తున్నాను. అందరికీ సబ్బాత్ షలోం. సో మెసేజ్లోకి వెళ్ళే ముందు నేను కొంచెం సాక్ష్యం చెప్తాను. టైం ఈరోజు చాలా కొంచెము అంటే మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చింది, స్టార్టింగ్లో డిస్టర్బెన్స్ వచ్చింది. మరి సాక్ష్యాలు నేను చాలా మార్లు ఈ మాట విన్నాను. ఒక సాక్ష్యము కొన్ని అనేకమైన ఉపదేశాల కన్నా శ్రేష్టముగా ఉంటుందని. ఇక్కడ నా జీవితాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది సాక్ష్యాల ద్వారా, అన్ని కుటుంబం నుంచి మమ్మలను సాక్ష్యాల ద్వారా. అదేవిధంగా కృపాచల్యమ్మ కొద్ది సమయంలో ఎక్కువ విషయాలు వారికి కుటుంబం గురించి సాక్ష్యం చెప్పారు. అయితే నేను ఎన్నడూ వినని విషయం ఏంటంటే, మరి నాకు అది తెలియదు. మేము హైందవ కుటుంబంలో పుట్టినప్పటికీ అలా కాశీకి వెళితే అక్కడ ఆ గంగాలో చనిపోతే అది మోక్షం అనే విషయం ఎన్నడూ వినలేదు. కానీ వారి తాతగారు దాని విషయమై ప్రిపేర్ అయి వెళ్ళారు. కానీ పరలోకపు తండ్రి ఆయన ఏడలో ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి అక్కడ దర్శించాడు. అదే సమయంలో వారి అమ్మమ్మను ఇక్కడ సొంత గ్రామంలో దర్శించాడు. ఆమె ఏమని మొక్కుబడి చేసుకుంది, నా భర్త కనుక 30 రోజుల లోపల వస్తే నేను ఈ దేవుణ్ణి విశ్వసిస్తాను, ఈ మార్గంలో. సో ఆ విధంగా ఆయన యొక్క ఏర్పాటు కొన్ని కుటుంబాల ఎడల. మరి అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 34-35 వచనాల్లో ఉంటుంది. ఎలోహిం పక్షపాతి కాడని నేను నిజముగా తెలుసుకున్నాను. ప్రతి జనములో నుంచి ఆయనకు భయపడు వారిని ఆయన అంగీకరిస్తాడు. ప్రతి జనములో నిజముగా దేవుడు అనేవాడు ఆకాశమందు ఉన్నాడు అని భయపడేవారిని ఆయన అంగీకరిస్తాడు. ఆ రీతిగా వారి అమ్మమ్మ తాతయ్య రక్షింపబడము, అంతేకాదు వారి 5 సంతానము మరి రక్షింపబడము, అంతేకాదు వారు సర్వసత్యాన్ని మరి సబ్బాతు పండుగలు చూడు లేఖనాలు వారు చదువుతున్నప్పుడు వారికి ఆ గ్రహింపు, లేఖనాలలో ఈ పండుగలు ఉన్నాయి కదా, లేఖనాలలో ఈ విశ్రాంతి దినం ఉంది కదా, అది పరిశుద్ధాత్మ ద్వారా చేసే కార్యం. కాబట్టి వారి 5 సంతానములో మరి తల్లిగారు మేరీ కుమారి గారు కూడా మన మధ్యలో ఉండడము చాలా సంతోషకరము. మరి వారి ద్వారా ఇంకొక మాట కూడా చెప్పారు. వారి బంధువులు చాలామంది మరి రక్షణలోకి వచ్చారని. రాజవరం సమాజంలో కూడా సేమ్ సమాధానమ్మ గారి ద్వారా వారి బంధువులు చాలామంది మరి రక్షణలోకి వచ్చారు. అదేవిధంగా మరి వీరి యొక్క అమ్మమ్మ తాత ద్వారా అనేకులు మరి ఇంకా మిగతా రక్త సంబంధికులు కూడా వచ్చినట్లుగా మనం ప్రార్థన చేద్దాము. చెల్లెమ్మ వారు కుటుంబముగా వారు మన మొదటిసారి మన పెంతెకోస్తు పండుగలో వచ్చారు. మరి తన భర్త గారి పేరు శేఖర్ గారు. వారికి ఏకైక కుమార్తె అమ్మాయి చదువుకుంటుంది. మరి తనకు సబ్బాతు నాడు హాలిడే ఉండదు శేఖర్ గారికి. అయితే రాబోయే రోజుల్లో తండ్రి కృప చూపినట్లుగా మరి ఆ విధంగా సబ్బాత్ తనకు హాలిడే ఉండినట్లుగా మనం ప్రార్థన చేద్దాము. పరమ తండ్రి మరి ఆ సాక్ష్యమును చెల్లెమ్మ చెప్పిన సాక్ష్యం ఆయన రక్తముతో ముద్రించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఒక మెసేజ్లో వెళదాము. ఏంటి అన్న ఈరోజు పెళ్ళి జరిపిస్తున్నారా, ఏంది పెళ్లి వాక్యం చదివించారా అనుకుంటున్నారు కదా. సో పెళ్ళిళ్ళు మరి గత వారంలో 3 పెళ్ళిళ్ళు జరిగాయి మనకు. పెళ్ళిళ్ళల్లో మెసేజ్లు వినే అవకాశము చాలా తక్కువగా ఉంటుంది. అందరు ఎందుకనగా పెళ్ళిళ్ళైన వాళ్ళు ఏం చేస్తుంటారట, వాళ్ళ పెళ్లి రోజు గుర్తొచ్చి వారు మంచిగా శృంగారించుకొని వారు ఫోటోలలో వీడియోలలో బాగా పడాలని వారు లేట్గా వస్తుంటుంటారట. కాబట్టి వారికి వాక్యం వినాలని ఆసక్తి ఉండదు. ఇక పెళ్లి జంటనైతే నెమ్మదిగా కూర్చొనిస్తారా ఫోటో స్టూడియో వాళ్ళు, ఆ వీడియో వాళ్ళు నెమ్మదిగా కూర్చొనివారు. ఇటు ఫోజు పెట్టమంటారు, అటు ఫోజు పెట్టమంటారు, ఈ ఫోటోలు ఉంటారు. పాపం వారు వినడానికి అవకాశం ఉండదు. అయితే అయినా మరి 2 ఉపదేశాలు పెళ్లిలో, ప్రసాద్ దివ్యాల పెళ్లిలో 2 ఉపదేశాలు, అదేవిధంగా అంతకుముందు జరిగిన 27 జూలైన మందిరంలో జరిగిన విజయ్ మరి వసంత యొక్క వివాహంలో కూడా మరి మెసేజ్ల ద్వారా పరమతని దర్శించాడు.
అయితే ఇది మరి వివాహం విషయంలో కొన్ని వారముల నుండి నాలో నా మదిలో, నా మనసులో, నా హృదయంలో పరమ తండ్రి దీన్ని ధ్యానిస్తే మంచిది కదా, ఎందుకంటే ఇక్కడ అందరూ శ్రద్ధగా వింటారు, అవునా కదా? ఇక్కడ ఏమి తొందరపాటు లేవు, ఏ వీడియో లేవు, ఏ ఫొటోస్ డిస్టర్బెన్స్ లేవు, సమయం కొంచెం ఎక్కువైనా మనకేమీ ఇబ్బంది లేదు. అందుకే నేను ముందే దయాకర్ బ్రదర్ను పర్మిషన్ ఒక 5 minutes ఎక్స్ట్రా అడిగాను. చూస్తాను మరి వీళ్ళంత వరకు త్వరగా ముగించడానికి ప్రయత్నిస్తాను. కానీ ఎందుకంటే మన క్లాసులలో కూడా 50 minutes వరకు వినొచ్చు ఏది, కానీ నేను 50 minutes మించి చెప్పకుండా చూస్తాను. ఒక 1 hour వినాలంటే కొంచెము కష్టమేమో, కానీ మధ్యలో సాక్ష్యము పాటలతో పాడుతూ కొన్ని మెసేజ్లు, కొందరు ఉన్నతమైన సేవకులు గంటల తరబడి కూడా మెసేజ్ చెప్పేవారు ఉన్నారు. అలాంటి మెసేజ్లు, అలాంటి సాక్ష్యాలు మరి నా విశ్వాస ఆరంభ రోజుల్లో చాలా విన్నాను. అయితే ఈ దినమున మరి షమే డాక్టర్ గారికి మైక్ ఇవ్వండి, మెసేజ్ విషయమై ప్రార్థన చేస్తారు. తను చదవబడిన లేఖన భాగంలో నుంచి ఆదికాండము 2వ అధ్యాయం 24వ వచనం నేను చదువుతాను. ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై యుందురు. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై యుందురు. హల్లెలూయా. పరమ తండ్రి మీకు స్తోత్రం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, సర్వాధికారి, మీ ఘనమైన ఉన్నతమైన నామములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలైన అయా. మీ రక్షణ కంచె వేసి గడిచిన కాలం మొత్తం మీరు రెక్కల కింద కాచి కాపాడి ఈ సభా దినమున మమ్మల్ని ఏకంగా కూడుకొని మీ వాక్యం వినే కృపను అనుగ్రహించారు. ఆయన దైవజనుని నిలబెట్టి అయ్యా, ఆయన ముఖాంతరంలో నుంచి మీరు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా అయ్యా. విలువైన వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకొని మేము వాటి ప్రకారం నడుచుకునే కృపని మాకు దయచేయండి ఆయన. స్తోత్రంలైనా గడిచిన కాలం మొత్తం అయ్యా ఏ విధంగా నడిచామో, అయ్యా ఏ విధంగా ఉన్నామో అది మీకు తెలుసు నాయన. స్తోత్రంలైనా ఈ ఉదయకాల సమయంలో సభాదినమున వాక్యం చెబుతుండగా మరొకసారి బ్రదర్ని మీ చేతులకు అప్పగించుకుంటూ వినే భాగ్యాన్ని మాకు ఇస్తారని నమ్ముతున్న నజరేయుడైన యేసయ్య వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటూ సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. సో చదివిన భాగములో పెళ్లి విషయంలో ఏమని చెప్తున్నాడో, ఇది ఎవరు రాస్తున్నారు ఈ యొక్క గ్రంథాన్ని? మోషే గారు రాస్తున్నారు. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందరు. అందుకే ఈ యొక్క మాటను, ఈ మర్మము చాలా గొప్పది. ఇది నేను సంఘమును గురించి, మెస్సైను గురించి చెప్తున్నాను అని అపోస్తలుడైన పౌలు గారు చాలా మార్లు చెప్తుంటుంటారు. అయితే వివాహము అన్ని విషయములలో ఘనమైనది. వివాహాలు చేసుకున్న వారికి తెలుసు, వివాహాలు చేసుకోబోతున్న వారికి కూడా తెలవాలి. వివాహము అన్ని విషయములలో ఘనమైనది. అంటే ఈ సృష్టిలో దేన్ని పోల్చుకున్నా, దేన్ని చూసుకున్నా, ఎందుకనగా కొందరు కష్టపడి చాలా ఆస్తిని సంపాదించవచ్చు, చాలా బంగారమును సంపాదించవచ్చు, చాలా వెలగల భూములు సంపాదించవచ్చు, ఎన్నో బిల్డింగులు సంపాదించవచ్చు. కానీ అవి ఒకానొక దినమున తరిగిపోతాయి. గొప్ప పేరు సంపాదించవచ్చు. నిమ్రోద్ అనుకున్నాడంటే నేను గొప్ప పేరు సంపాదించుకుంటానని, పెద్ద గోపురం కట్టాలని, గొప్ప పేరు సంపాదించుకోవాలని ప్రయత్నించవచ్చు, గొప్ప పేరు రావచ్చు. సొలొమోను రాజు గారి యొక్క వైభవము అది దేశ విదేశాలు, అనేక దేశాల యందు పొగడబడింది. కానీ చివరికి సొలొమోను రాజు సహితము తప్పిపోయాడు. అంటే ఆ పేరు ప్రఖ్యాతులు ఎక్కడో మంట కలిసిపోయినాయి. కానీ నిలిచి ఉండేది ఏంటి? ఈ వివాహం ద్వారా జరిగే ఆ పరలోకపు తండ్రి ఆయన సంకల్పించిన సంకల్పం ఏంటి? అసలు ఎందుకు వివాహ వ్యవస్థను ఆయన ఏర్పాటు చేశాడు? ఎందుకు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఆదాముకు సాటైన సహాయం చేస్తానని ఆయన ఆలోచన చేశారు? ఈ విషయాలలో కొన్ని మనము మీరు అనేక మార్లు అనేక పెళ్ళిళ్ళలో విని ఉంటారు. కానీ దీన్ని మనం కొన్ని మాటలు మనం చూసుకుందాము.
కొరింథీయులకు రాసిన అపొస్తలుడైన పౌలు గారు రాసిన పత్రిక, మొదటి పత్రిక 7వ అధ్యాయము 10-11 వచనాలు. మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 10-11 వచనాలు. మరియు మైక్ దగ్గర పెట్టుకొని సహకరించండి. పెళ్లి అయిన వారికి నేను కాదు, ఎలోహిమే ఆజ్ఞాపించినది ఏమనగా, భార్య భర్తను ఎడబాయకూడదు. ఏమని చెప్తున్నాడు? అపోస్తలుడైన సౌలు గారు, మరి ఆయన ఒక ఉన్నతమైన ఫ్యామిలీ కౌన్సిలర్. కుటుంబము ఏ రీతిగా కట్టబడాలి, కుటుంబము ఏ రీతిగా వర్ధిల్లాలి, భార్యాభర్తలు ఏ విధంగా ఉండాలి అని చెప్పుతూ ఏమంటున్నాడు? పెళ్ళి అయిన వారికి ఎవరు ఆజ్ఞాపిస్తున్నారట? నేను కాదు చెప్పేది, పరలోకపు తండ్రి చెప్పాడు. భార్య భర్తను ఎడబాయకూడదు అనగా, ఇంకా ఏమంటాడంటే 11వ వచనం చూసినట్టయితే, ఎడబాసిన ఎడల పెళ్లి చేసుకుని ఉండవలను, లేదా తన భర్తతో సమాధాన పడవలను. భార్యనట ఏంటట? భర్తతో సమాధాన పడాలి. భార్యకి ఏం ఆజ్ఞాపిస్తున్నాడు? సమాధానము. నీ భర్తతో నువ్వు సమాధాన పడి ఉండాలి. షాలోమ్ షాలోమ్ అని మనం చెప్తుంటున్నాము, అందరికీ షాలోమ్ షాలోమ్ అని చెప్తున్నాము. కానీ భార్యాభర్తల మధ్యన సమాధానం ఉన్నదా? ఒక్కసారి ఎవరికి వారు పరీక్షించుకోవాలి. భార్యకి ఏమని ఆజ్ఞాపిస్తున్నాడు? పరలోకపు తండ్రి ఆజ్ఞాపించాడు, ఇది నా మాటలు కాదు. భార్య ఎప్పుడు కానీ భర్తతో సమాధానంగానే ఉండాలి, సమాధానపడి మాత్రమే ఉండాలి. ఒకవేళ నీకు అని చెప్తున్నా, ఒకవేళ మనకు అవసరం లేదు, ఒకవేళ ఇక్కడ అవసరం లేదు. మరియు భర్త తన భార్యను పరిత్యజించకూడదు. భర్తకేం చెప్తున్నాడు? నీ భార్యకు విడాకులు ఇవ్వకూడదు. భార్యనేమో సమాధానపడి ఉండాలి భర్తతోని. అంటే చాలా మరి పెళ్ళిళ్ళు అయినప్పుడు చాలా రకరకాలుగా కొత్తలో ప్రేమలో ఏవి కనబడేవి, కానీ తర్వాత రాను చాలా విషయాలలో వచ్చినప్పుడు అట ఏం చేయాలట? భార్యాభర్తలు వారిద్దరే ఆ పరమ తండ్రి ఆజ్ఞాపించాడు కాబట్టి, ఆయన సెలవిచ్చాడు కాబట్టి, నేను నా భర్తతో సమాధానంగా ఉండాలి, నా భర్తతో నేను ఎప్పుడు సమాధానంగా ఉండాలి. ఎందుకంటే పూర్వం రోజులలో మరి చాలా వరకు భర్తలు బయట పనులు చేసేవారు, ఉద్యోగాలు చేసేవారు, వ్యాపారాలు చేసేవారు, స్త్రీలు గృహిణులుగా ఉండే. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయినవి. ఇద్దరు భార్యాభర్తలు కష్టపడుతున్నారు, ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు, ఇద్దరు వ్యాపారాలు చేస్తున్నారు, ఇద్దరు పొలం పనులు చేసుకుంటున్నారు. రోజులు మారాయి. అయినప్పటికీ ఇది పరలోకపు తండ్రి యొక్క ఆజ్ఞ, ఇది మనుషులు పెట్టిన ఆజ్ఞ కాదు. భార్య ఎప్పుడు తన భర్తతో సమాధానముగానే ఉండాలి. అందుకే నేనేం చాలా మార్లు ఏమని చెప్తుంటాను, భార్యాభర్తల మధ్యలో చీటి మాటికి ఏదైనా చిన్నవి వస్తాయి, రాకుండా ఎవరికి ఉండవు. అవి ఎప్పటి వరకు ఉండకూడదు, ఎప్పటివరకు నిలిచి ఉండకూడదు? సూర్యుడు అస్తమించు వరకు నిలిచి ఉండకూడదు. అవి సూర్యుడు అస్తమించే లోపు నువ్వు సమాధాన పడ్డావా, నువ్వు ధన్యురాలవు. సూర్యుడు అస్తమించే లోపు నువ్వు సమాధాన పడ్డావా, అందులో పోటీ పడాలి భార్యాభర్తలు. ఇక ఈ పని భార్యదే కదా సమాధాన పడేది అని భర్త తన ఇష్టానుసారంగా ప్రవర్తించాలని ఆయన ఉద్దేశము కాదు. అనగా భార్యాభర్తలు సమాధానముతో మీరు కట్టబడినప్పుడు మీ బిడ్డలు వర్ధిల్లుతారు, మీ సంతానము దీవించబడతారు, మీ సంతానము ఆశీర్వదించబడతారు. అదే ఆదికాండములో 2వ అధ్యాయంలో 22-23 వచనాలు చూసుకుందాము. ఎందుకొరకట పరమ తండ్రి మరి పక్కటెముక నుంచి తయారు చేశాడట హవ్వమ్మను. తరువాత
తరువాత ఎలోహిమైన యెహోవా ఎలోహిమైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో మాంసము ఇది నరునిలో నుండి తీయబడెను గనుక నారి అనబడును. చాలమ్మ, నారి అనబడును. అక్కడ ఆయన పేరు పెట్టుకుంటున్నాడు. మరి ఆయనకు గాఢ నిద్ర కలగజేసి పరలోకపు తండ్రి చూడండి, మిగతా జంతువులన్నిటినీ జతలుగా ఆయన సృష్టించాడు. మగపులి యొక్క పక్కటెముకను తీసి ఆడపులిని తయారు చేయలేదు. సింహం యొక్క పక్కటెముకను తీసో లేక ఇంకెక్కడో తీసి ఆడసింహాన్ని తయారు చేయలేదు. కానీ ఎందుకు ఆదాము నుంచే పక్కటెముకను మాత్రమే తీసి ఎందుకు తయారు చేశాడు? పక్కటెముకలు మరి సైన్స్ ప్రకారం కూడా, డాక్టర్ మీరు చాలామంది తెలిసి ఉంటుంది, సైన్స్ ప్రకారం కూడా చాలామంది ఏమనుకుంటారంటే ఆదాముకు ఒక పక్కటెముక తక్కువ ఉంటుంది అనుకుంటారు. ఆదాముకు కాబట్టి చాలామంది ఇది చాలా భావంలో ఉంటారు. చాలామంది పురుషులకు ఒక పక్కటెముక తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఆయన భార్యను తయారు చేయాలి కదా అనుకుంటారు. కానీ మన బాడీలో, మన దేహంలో ఉన్న ఎముకలలో ఒకే ఒక్క ఎముక అది ఎన్నిసార్లు పోయినా మళ్ళీ రీగ్రోత్ అవుతుంటుంది. అది పక్కటెముక మాత్రమే. పక్కటెముక ఒక విరిగిపోయినా, ఒకవేళ తీసేసినా మళ్ళీ పక్కటెముక అక్కడ డెవలప్ అవుతుంది. ఇంకా మన దేహంలో ఇంకా ఏ ఎముక కూడా తీసివేశారంటే ఆ ఎముక అది మళ్ళీ ప్రొడ్యూస్ కాదు, అతుక్కుంటాయి. విరిగిపోయిన ఎముకలు అతుక్కుంటాయి తప్ప, పక్కటెముకలు కూడా విరిగిపోతే అతుక్కుంటాయి తప్ప, పక్కటెముకని ఏ పరిస్థితుల్లోనూ తీసివేయాల్సి వస్తే, దానికి ఏదైనా జబ్బు వచ్చి లేదంటే యాక్సిడెంట్ అయి తీసేయాల్సి వస్తే అక్కడ మళ్ళీ పక్కటెముక మళ్ళీ పెరుగుతుంది. కాబట్టి ఆదాము గారి పక్కటెముకని తీసినప్పటికీ ఆయనకి ఎన్ని పక్కటెముకలు ఉండాలో మళ్ళీ అన్ని పక్కటెముకలను. కానీ ఎందుకు అలా చేశాడు అంటే అమ్మా, నువ్వు సపరేట్ కాదు, నువ్వు నా దేహంలోనే నువ్వు ఒక భాగము. వారిద్దరు ఒకటే. సో వారు ఏక శరీరమే. అందు గురించి తల్లిని తండ్రిని వదిలిపెట్టి వారు హత్తుకుంటారని రాశాడు తప్ప వారు ఒకటే శరీరము. సృష్టిలో వారిని పురుషునిగాను స్త్రీనిగాను రూపించాడని మరి ఆదికాండం 1వ అధ్యాయంలో ఉంటాడు అనుకుంటా. చూడండి 27వ వచనంలో, ఎలోహిం తన స్వరూపమందు నరుని సృజించెను. ఎలోహిం స్వరూపమందు వాణ్ణి సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. సో వారిని ఇక్కడ స్త్రీని కానీ పురుషుని కానీ సృజించాడు. ఆయన సృజించాడు. ఆమెను సపరేట్గా, ఆమెను కూడా ఒక మట్టి బొమ్మను తయారు చేయగలడు. కానీ మీరు సపరేటు కాదు నాయనా, మీరిద్దరు ఒకటే. అనగా ఒకే ఆలోచన కలిగి ఉండాలి, ఒకే తలంపు కలిగి ఉండాలి, ఒకటే మనసు కలిగి ఉండాలి, ఒకటే మార్గమై ఉండాలి మీది, ఒకటే సత్యమై ఉండాలి మీది. మీ మాట చాలా అక్కడక్కడ మనం వింటుంటాము. అమ్మో, ఆమె నోటి నుంచి మాట వచ్చిందంటే ఆమె భర్త నుంచి వచ్చిన మాటనే ఆమె నోటి గుండా వస్తుంది. చాలామంది జంటల్లో వింటుంటాం. ఆమె నోటి నుంచి ఇంకో మాట రాదు. తన భర్త నోటి నుంచి ఏ మాట వస్తుందో అదేవిధంగా కొందరు పురుషులలో కూడా తన భార్య నోటి నుంచి ఏ మాట వస్తుందో తన భర్త నోటి నుంచి అదే మాట. అంటే వారిద్దరూ అంత అన్యోన్యంగా వారి ఒకే మాట, ఒకే బాటలో, ఒకటే ప్రేమలో వారు నిలిచి ఉన్నారని మనము అక్కడక్కడ కొన్ని సాక్ష్యాలు మనం వింటుంటుంటాం. కాబట్టి ఇక్కడ మరి ఈ మర్మము గొప్పది అని ఒక మాట చెప్తుంటాడు ఎఫెసీయుల రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో. ఎఫెసీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయము 28 నుంచి 32 వచనాలు. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింపబద్దులయ్యున్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? స్త్రీలేమో ఏం చేయాలట? స్త్రీలకు ఏమని చెప్పాడు కొరింథీ పత్రికలో? మీరు సమాధాన పడాలి, మీ భర్తలతో మీరు సమాధానంగా ఉండాలి, సమాధాన పడాలి. మీరు సమాధాన పడినప్పుడు
మరి ఎందుకంటే కొందరు అక్కడక్కడ కొందరు భర్తలు మాటికి ఎందుకంటే వాడికి అధికారం ఉన్నదని, వాడు బాగా డబ్బు సంపాదిస్తున్నానని, లేకుంటే వ్యాపారంలో తెలివితేటలు ఉన్నాయని భార్యలను బ్లాక్మెయిల్ చేస్తుంటుంటారు. మాటకు ముందు బెదిరిస్తుంటారు, నేను నీకు డైవర్స్ ఇస్తాను అని. వాడు ఎవరు సంబంధి? అలా బ్లాక్మెయిల్ చేసేటోళ్ళు అపవాది సంబంధికులు. వారికి చెప్పాడు, ఏమని చెప్పాడు? నీ భార్యను విడనాడకూడదని భర్తకు చెప్పాడు. అదేవిధంగా భార్యకి ఏమో నువ్వు సమాధాన పడాలని చెప్తూ ఏమని చెప్తున్నాడు ఇక్కడ? అటువలే పురుషులు తమ సొంత శరీరం వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. ఎలా ప్రేమించాలట? భర్తలు ఎలా ప్రేమించాలి భార్యలను? తమ సొంత శరీరం వలె. చాలామంది అంటారు, లేదు నా సొంత శరీరం కన్నా ఎక్కువగా నేను ప్రేమిస్తాను. ఓకే, మీరు ప్రేమిస్తే ప్రేమించండి. కానీ పరమ తండ్రి ఆజ్ఞ ఏంటి అనగా, నీ ఈక్వల్గా నీ దేహానికి ఎలాంటి ఆహారం పెట్టుకుంటావో, నీ దేహానికి అనారోగ్యం వచ్చినప్పుడు ఎలా డాక్టర్ దగ్గరికి వెళుతావో, నీ దేహానికి నొప్పి కలిగినప్పుడు ఎలా నువ్వు జాగ్రత్తలు తీసుకుంటావో, సేమ్ నీ యొక్క సొంత శరీరం వలె నీ భార్యను నీవు ప్రేమించాలి. ఇది ఆ యొక్క మర్మం గురించి చెప్తున్నాడు. ఇది ఆ మర్మము. ఎందుకనగా అవ్వమ్మ నువ్వు అత్తుకున్నాడు ఆదాము గారు, కానీ అక్కడ ఎవరిని వదిలిపెట్టాడు? ఆదాము పరమ తండ్రిని హత్తుకోవడం వదిలిపెట్టాడు. నువ్వు అవ్వమ్మని హత్తుకోమని చెప్పాడు, కానీ పరమ తండ్రిని వదిలిపెట్టమని చెప్పలేదు ఆయన. అందుకే తల్లిని తండ్రిని విడిచి అనగా నేను చాలా మార్లు చెప్తుంటుంటాను, తల్లిని తండ్రిని వదిలిపెట్టడం అనగా ఏ విషయంలో వదిలిపెట్టాలో ఆలోచన జ్ఞానం, ఇంగిత జ్ఞానం ఉండాలి మానవునికి. ఓన్లీ పడక గది విషయంలో తల్లిని తండ్రిని వదిలిపెట్టాలి తప్ప, పెళ్ళైన తర్వాత కూడా నేను మా అమ్మ దగ్గర పడుకుంటానని అమ్మాయి అన్నా, పెళ్ళైన తర్వాత మా అమ్మ దగ్గర పడుకుంటానన్న అబ్బాయి అన్నా, అది కాదు. అది అక్కడ ఆ విషయంలో భార్యాభర్తలు ఏకశరీరముగా ఉండాలి, వారు ఒక చోట ఉండాలి, వారు ఒక గదిలో ఉండాలి అనే విషయాన్ని మోషే గారు అక్కడ రాశారు తప్ప, అందుకే దాన్ని అర్థం చేసుకోలేదని అపోస్తలున్న పౌలు గారు, సౌలు గారు విపులీకరించి రాస్తున్నాడు అన్నట్టు. బిడ్డలారా, భార్యాభర్తల బంధం ఏమిటి? భార్య అయితే తన భర్తతో సమాధానంగా ఉండడానికి చూడాలి. భర్తనేమో మరి తన సొంత శరీరం వలె తన భార్యను అలా చేసేవాడట. ఏంటట అతను ఏం చేస్తున్నాడట? తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. భార్యను ప్రేమించేవాడు ఎవరిని ప్రేమించుకుంటున్నాడు? తన సొంత శరీరమును ప్రేమించుకుంటున్నాడు. తను చేస్తున్న గొప్ప ఏం లేదు అందులో. ప్రేమించని వాడే పాపం చేస్తున్నాడు. భార్యను తన సొంత శరీరం వల్ల ప్రేమించని వాడే పాపం చేస్తున్నాడు తప్ప, ప్రేమించేవాడు చేస్తున్న గొప్ప ఏమీ లేదు. ఎందుకనగా తనను తాను ప్రేమించుకుంటున్నాడు. తన పక్కటెముకను, తన దేహమును తను ప్రేమించుకుంటున్నాడు. చదవండి 29వ వచనం నుంచి. తన శరీరమును ద్వేషించిన వాడెవడును లేడు గాని ప్రతివాడును దాన్ని పోషించి సంరక్షించుకొనును. మనము మెస్సియా శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే మెస్సియా కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ మర్మము చెప్తున్నాడు. సంఘాన్ని ఎవరు పోషిస్తున్నారు? మనల్ని ఎవరు పోషిస్తున్నారు? ఈరోజు ఈ యొక్క ఆత్మీయ ఆహారం పెట్టాలనే ఆలోచన ఆ పరమతాన్ని కలగజేస్తే తప్ప సేవకులకు ఆలోచన రాదు. కాబట్టి పరలోకపు తండ్రి ఎవరికి ఏ సమయంలో ఏ అవసరమో, ఏ ఆహారం అవసరమో, ఎవరికి ఎక్కడ ఎవరి ద్వారా ఆహారం పెట్టించాలో, కాకోలముల ద్వారా ఏలియాకు ఆహారం అవసరమని ఆయన ఎంచాడు కాబట్టి కాకోలముల ద్వారా పెట్టించాడు. అదేవిధముగా మనం కట్టుకునే వస్త్రములు కానీ, మనం తినే భోజనం కానీ ఎవరో ఆయన మనకు సమకూరుస్తున్నారు? సంఘానికి శిరస్సైన మెస్సయ్య. కాబట్టి ఓ పురుషుడా, నీ భార్యకు నువ్వు శిరస్సు కాబట్టి నీవు ఆమెను సంరక్షించాలి. అనగా ఏమవుతాడు? తల్లిని తండ్రిని వదిలిపెట్టేసి వచ్చింది అమ్మాయి. ఇప్పుడు ఏమవుతాడు? ఇతను సంరక్షకుడు అవుతాడు. తన భార్యను కాపాడే బాధ్యత తానే, తల్లిదండ్రి బాధ్యత. భర్త ఓన్లీ భర్త పోస్టే కాదు, తన తల్లి, ఎందుకంటే కుమారి నీ తల్లి ఇంటిని మరోమని చెప్పాడు. అలా అని ఇక లోకంలో కొందరు ఉంటుంటారు తాగుబోతులు. వాడు తాగి వచ్చేసి భార్యను ఇష్టమైన విధంగా, ఇష్టమైన రీతిగా
దుర్భాషలాడుతూ మరి విపరీతంగా కొడుతుంటారు. కానీ ఆయన సన్నిధికి వచ్చే బిడ్డలు త్రాగుబోతులు ఉండరు, అలా హింసించేవారు ఉండరు. త్రాగుబోతులుగా ఉంటే, హింసించేవారుగా ఉంటే వారు అపవాది పిల్లలే తప్ప వారు ఆయన పిల్లలు కానేరరు. కాబట్టి మనల్ని చూసి, మన కుటుంబాలను చూసి, మనం ఉండే అన్యోన్యతను చూసి, మన చుట్టూన్న అన్యజనులు, మన చుట్టూన్న బంధువులు, మన స్నేహితులు, ఓహో ఆయనను కలిగి ఉన్నవారు ఇంత ప్రేమగా ఉంటారా, ఇంత పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉంటారా, ఇంత పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉంటారా, ఇంతగా భార్యను ప్రేమిస్తారా, ఇంతగా భర్తకు ఇంతగా విధేయులై ఉంటుందా, ఇంతగా భర్త తిట్టుపోతైనా తాగుపోతైనా భర్తను ప్రేమిస్తూనే ఉంటుందా, అతనితో సమాధానంగా, ఎందుకంటే మంచివారితో ఎలాగూ మంచిగా ఎవరైనా ఉండగలుగుతారు. కానీ దుర్మార్గుడైన వారితో, దుష్టుడైన వారితో, తిట్టుపోతుతో, అలాంటి వారితో సమాధానంగా ఉంటే ఆ స్త్రీ కొనియాడబడుతుంది. ఆ స్త్రీ తన పెనిమిటికి ఏమిటి యోగ్యురాలు, తన పెనిమిటికి కిరీటము. ఆమె యోగ్యురాలుగా ఎంచబడుతుంది. అలాంటి భర్తతో సమాధానంగా ఉండే స్త్రీ ఆమె అప్పుడు ఆ పెనిమిటికి, ఆ భర్తకు వీళ్ళు చెడ్డవాడైనా, వీడు తిట్టుపోతైనా, వీడు సోమరి అయినా, వీడు సరిగా పని చేయకపోయినా ఆ అమ్మాయే కష్టపడుతుంది, అహోరాత్రులు ఆమెనే కష్టపడుతుంది, ఆమెనే కుటుంబాన్ని పోషించుకుంటుంది. ఎందుకనగా సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో చూస్తే ఆ స్త్రీ, ఆ యొక్క గుణవతి అయిన భార్య, అలాంటి స్త్రీ ఆమె. అక్కడ రాయబడిన స్త్రీ భర్త ఏమి చేసినట్టు కనబడదు. అక్కడ 31వ అధ్యాయం 10వ వచనం నుంచి చివరి వరకు కూడా భర్త ఏ పని చేసినట్టే కనబడదు. మొత్తం ఘనతంతా అక్కడ ఆ యొక్క గుణవతి అయిన భార్య. అందుకే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. ఇట్స్ వెరీ రేర్. కానీ ఆయన నామమును ధరించుకునే కుమార్తెలందరూ కూడా గుణవతులుగానే ఉండాలని ఆయన ప్రణాళిక. ఆయన రక్షణ కలిగి ఉన్నవారు, ఆయన రక్తంలో కడగబడిన కుమార్తెలందరూ కూడా గుణవతులుగానే ఉండాలని, వారు జ్ఞానవంతురాలై వాళ్ళు జ్ఞానం చొప్పున వాళ్ళు ఇల్లు కట్టుకోవాలని పరమ తండ్రి యొక్క ఉన్నతమైన ఉద్దేశం. మలాకి గ్రంథంలో మలాకి ప్రవక్త ద్వారా ఇజ్రాయెల్ ప్రజలను హెచ్చరిస్తున్నాడు ఒక సందర్భంలో. మలాకి గ్రంథము 2వ అధ్యాయము 14-15 వచనాలు. అది ఎందుకని మీరు అడగగా యవ్వన కాలమందు నీవు పెళ్లి చేసుకుని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. హల్లెలూయా. భర్తలకు హెచ్చరిస్తున్నాడు. ఏ భర్తలకు? భార్యలను కొంచెం వదిలిపెట్టి కొద్దిగా దూరంగా ఉన్న భర్తలకు హెచ్చరిస్తున్నాడు. ఒరే బాబూ, ఆమె తన తల్లి ఇంటిని, తండ్రి ఇంటిని వదిలిపెట్టి నీవే సర్వమని, నీవే సమస్తమని నిన్ను నమ్ముకొని నీ ఇంటికి వచ్చి, మనం గ్రంథంలో చూస్తే కనబడుతుంది కదా, రెబెక్కమ్మ మళ్ళీ వారి తల్లిగారింటికి వెళ్ళినట్టుగా ఎక్కడ కనబడదు. కానీ ఆమెను పంపిస్తున్నప్పుడు, అమ్మా నువ్వు వేవేలకు తల్లి వగదుగాక అని దీవించి పంపిస్తారు. సో ఆ రెబెక్కమ్మ ద్వారానే మరి ఈరోజు ఆ ఇస్సాకు గారి ద్వారా వేవేల సంతానం, వారి ఆస్తులు వారికి చాలా గొప్పగా కలిగి ఉన్నారు. అబ్రహాము గారు ఏదో వారి కుమారుడికి ఏమి తక్కువ ఇవ్వలేదు, అటు ఇస్మాయిల్కి ఏమి తక్కువ ఇవ్వలేదు. చాలా గొప్ప ధనమును, బంగారమును మరి అసలు లెక్కలేనంతగా ఇచ్చాడు. కానీ అవి నిలిచి ఉంటాయి కానీ కాదు. పరమతని చెప్పింది ఏందనగా, నీ యొక్క సంతానాన్ని ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని అయితే ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు, నువ్వు సంతానము కలిగిన నీ యొక్క యవ్వన కాలంలో నువ్వు పెళ్లి చేసుకున్న నీ యొక్క భార్యను అన్యాయముగా నువ్వు వదిలిపెట్టావు. ఏం చేశావు నువ్వు? అన్యాయముగా నువ్వు కాబట్టి ఆమె పక్షమున నేను సాక్షిని. సాక్షులు పెళ్ళిళ్ళలో సాక్షులు సంతకాలు చేస్తారు కదా, పాపం వారెక్కడ? ఆ సాక్షులు వచ్చి నిలబడేది ఎక్కడ? ఎప్పుడో కోర్టులోకి వెళ్ళి అవును ఆ పెళ్ళిలో మేము సంతకాలు పెట్టామంటారు తప్ప, తలోపుతారు తప్ప వాళ్ళు చేయగలిగేది ఏముండదు. కానీ భర్తలారా జాగ్రత్త, మీ భార్యల పక్షమున సాక్షి ఎవరనగా భూమి ఆకాశం కలుగజేసిన సృష్టికర్త. మీ భార్యల పక్షమున సాక్షి. చూడండి మళ్ళీ జాగ్రత్త చదవండమ్మా. యవ్వన కాలమందు నీవు పెళ్లి చేసుకొని
అన్యాయంగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను, అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా, నీ పెళ్లి భార్య కదా. అందుకే పెళ్ళిళ్ళలో ఏం ప్రమాణాలు చేపిస్తారు? ఇతరుల నోళ్ళక, ఆరోగ్యమందును, దుఃఖమందును, సంతోషమందును, వ్యాధి అందును, అన్నిటిలో నిన్ను వదలక, ఇతరులను నేను వదలక, అంటే ఇతరుల వైపు నేను చూడను అని ఎవరి సమక్షంలో నీవు ప్రమాణం చేశావు? దేవాది దేవుడి సమక్షంలో, పరలోకపు తండ్రి యొక్క దూతల సమక్షంలో నువ్వు సాక్షి. కాబట్టి ఆయన సాక్షి అయి నిలిచి ఉంటాడు. భర్తలారా జాగ్రత్త. యాశ్వమేసే ప్రార్థన మందిరంలో అటువంటి భర్తలు లేరు, అలాంటి భార్యలు లేరు. కానీ పొరపాటున ఎక్కడైనా అపవాది ఎక్కడైనా ఎవరినైనా ఎక్కడైనా ప్రేరేపిస్తాడేమోనని, అపవాది పని అది కదా. అపవాది గాడి పని ఏంటి? హవ్వమ్మతో వచ్చి ఇది నిజమా, ఈ ఫలం తినొద్దన్నాడా? చూడండి, ఆదాము పరమతండ్రిని హత్తుకోవడం వదిలిపెట్టాడు, భార్యతోనే హత్తుకొని ఉంటున్నాడు. కాబట్టి హవ్వమ్మ ఆదాము అడుగుజాడల్లోనే నడిచింది. చాలామందికి ఏంటంటే అక్కడ హవ్వమ్మ పాపము చేసి పండు తిన్నట్టుగా కనబడుతుంది తప్ప, తినకూడదని ఫలం తిన్నదని కనబడుతుంది తప్ప, కానీ ముందుగా ఆదాము పరమతండ్రిని హత్తుకోవడం వదిలిపెట్టాడు. కాబట్టే హవ్వమ్మ ఆ భర్త యొక్క అడుగుజాడలలో వెళ్ళి అపవాదితో, ఆ అపవాది రుచికరమైన మాటలకు చెవి యొక్కింది. మరి వచ్చినప్పుడు చెప్పొచ్చు కదా, అయ్యా ఇగో ఫలానా అతను వచ్చాడు, ఈ ఫలం తినమన్నాడంటే, చాలా తప్పు, ఏం ఆజ్ఞాపించాడు పరమ తండ్రి అని హెచ్చరించాడా? ఓహో చాలా బాగుందా, చాలా మధురంగా ఉందా, సరే నాకు ఇవ్వు అనగా హవ్వమ్మ పాపము చేయడం కారకుడు ఆదామే అని అంటాను నేను. ఎందుకు? ఆదాము పరమ తండ్రితో సహవాసము చేయడము వదిలిపెట్టాడు. నీ భార్యను హత్తుకోమని సెలవిచ్చాడు పరమ తండ్రి, నిజమే. కానీ నీ భార్యను హత్తుకొని మీరిద్దరు కలిసి నాతో సహవాసము చేయాలని. సో పరమ తండ్రితో వారు సహవాసము చేసినట్టయితే, ఆయన మాటకు విధేయులైనట్టు, సహవాసం ఒకటే రుజువు, సహవాసము చేసినట్టయితే భార్య తీసుకొచ్చిన ఫలమును భర్త తినకుండా ఉండేవాడు. భర్త కనీసం ఆ భర్తను బట్టి అయినా భార్య మళ్ళీ జీవాన్ని పొందుకునేదేమో. హవ్వమ్మ పొరపాటు చేసింది నిజమే. కాబట్టి ఎప్పుడు కానీ భార్యాభర్తలారా, సో చాలామంది భార్యల మీద నెపం మోపుతుంటుంటారు, కొందరు భర్తల మీద నెపం మోపుతుంటారు. నెపాలొద్దు, మీరు పరమ తండ్రిని హత్తుకొని ఉండండి. అందుకే చెప్తున్నాడు ఆయన, అయ్యా నీ యొక్క భార్య పక్షమున యెహోవా సాక్షి అయ్యాడు, ఆమె తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా, నీ పెళ్లి భార్య కదా. 15వ వచనంలో చదవమ్మా. కొంచెముగానైనను యెహోవాత్మ పొందిన వారిలో ఎవరును ఈలాగున చేయలేదు. ఎవరైనా ఆయన ఆత్మ కలిగిన వారు ఎవడైనా ఈ పని చేశాడా? అబ్రహాము శారమును వదిలిపెట్టాడా? ఇస్సాకు రిబకమును వదిలిపెట్టాడా? యాకోబు గారికి ఒక భార్య గురించి ఆయన వెళితే మిగతా 3 భార్యలు ఇవ్వబడ్డారు. ఆ మిగతా 3 ఎవరినైనా వదిలిపెట్టాడా? జబ్బు కల్లది అని ఆమెను కొంచెం ఎక్కువగా ప్రేమించలేదు లేమని తప్ప, కానీ పరమతండ్రి ఆమెను ప్రేమించాడు, పరమతండ్రి ఆమెను దర్శించాడు, పరమతండ్రి ఆమె పక్షమున సాక్షి అయి ఉన్నాడు. చూడండి, యాకోబు గారు ఎక్కువ ప్రేమించింది రాహేలమ్మను, లేయమ్మను ప్రేమించలేదు. కానీ పెళ్ళి నిబంధన చేశాడు. చూడండి, పెళ్ళి ఒడంబడిక చేశాడు. అది రాత్రి జామున జరిగినప్పటికీ, మోసపూరితంగా వాళ్ళ మామ పెళ్ళి చేసినప్పటికీ, కానీ యెహోవా దూతల సమక్షంలో ప్రమాణం చేశాడు యాకోబు, నువ్వు నా పెళ్లి భార్యవు, నా బ్రతుకు దినములన్నీ నేను నిన్ను వదిలిపెట్టా, నేను ఇంకొకరి వైపు చూడను. అందుకే అంటది అన్నట్టు, లేయమ్మ నా భర్తను లాక్కున్నావు సరిపోదా? ఎవరంటారు? లేయమ్మంటది ఈ మాట, నా భర్తను లాక్కున్నావు, మళ్ళీ పుత్రదాత వృక్ష ఫలాలు కూడా ఇవ్వమంటున్నావా? చూడండి, అంటే ముందుగా పెళ్ళి అయిన ప్రమాణం చేసింది, పెళ్లి ప్రమాణం చేసింది యాకోబు గారు ఎవరితోని? లేయమ్మతో. కానీ ఒకే పరలోకపు తండ్రి యొక్క ప్రణాళిక వేరు. ఆ 4 ద్వారా 12 మంది కుమారులు, ఒక కుమార్తె రావాలని ఆయన ప్రణాళిక. కాబట్టి ఆ ప్రణాళిక ప్రకారం అక్కడ జరిగింది.
కాబట్టి బిడ్డలారా, ఎవరైనా యెహోవాత్మ కలిగిన వారిలో ఎవరైనా తన భార్యను వదిలిపెట్టారా అంటే, భార్యను వదిలిపెట్టేవాడు ఎవడన్నట్టు? భార్యను వదిలిపెట్టేవారు, విడాకులు తీసుకున్నవారు ఎవరన్నట్టు? ఆయన ఆత్మ లేనివారు. భార్యను ఇబ్బందుల పాలు చేసేవాళ్ళు, భార్యను కష్టాల పాలు చేసేవారు ఎవరన్నట్టు? ఆయన ఆత్మ లేనివారు అన్నట్టు. జాగ్రత్త, నీ భార్య పక్షమున ఆయన సాక్షిగా ఉన్నాడు. నీ భార్య పక్షమున మా అత్తమామ వచ్చి అడుగుతారా? అడిగే ధైర్యం ఉందా? నన్ను అడిగే ధైర్యం ఉందా వారికి? ఎందుకంటే నీ ధనాన్ని బట్టి, నీ ఉద్యోగాన్ని బట్టి, నీ ఘనతను బట్టి నీ అత్తమామ నిన్ను ప్రశ్నించకపోవచ్చు, నీ స్థితిని బట్టి. కానీ జాగ్రత్త భర్తలారా, మీ భార్యల పక్షమున యెహోవా సాక్షి అయి ఉన్నాడు. అందుగురించి ఈ యొక్క వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఎబ్రీ పత్రిక చూసుకుందాము, 13:4 వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. వేశ్యాసంగులకును వ్యభిచారులకును ఎలోహిం తీర్పు తీర్చును. చాలా స్పష్టంగా చెబుతున్నాడు. నేను మీకు వివరించాల్సిన అవసరం లేదు, కానీ పరలోకపు తండ్రి చెప్తున్నాడు, వివాహము అన్ని విషయాలలో ఘనమైనది. ఎందుకు ఘనమైనది? ఈ సృష్టిలో పురుషునిగా స్త్రీనిగాను రూపించింది పరలోకపు తండ్రి. సో ఆ యొక్క భార్యాభర్తల ధర్మాన్ని ఏర్పాటు చేసింది ఆయన్నే. ఎందుకు గురించి వారికి వివాహం చేశాడు? ఎందుకు గురించి చేశాడు? చూడండి, ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనము. 1వ అధ్యాయము 28వ వచనము. ఎలోహిం వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి. ఏమవ్వాలి? మీరు ఫలించాలి, మీరు వృద్ధి చెందాలి. మీరు ఇద్దరున్నవారు సంవత్సరం 3 అవ్వాలి, ఆ తర్వాత 4 అవ్వాలి, వాళ్ళ పిల్లలు ఇలా. మరి చూసారా, 70 మంది వెళ్ళారు ఐగుప్తు దేశానికి. 70 మంది వెళ్ళారు. 400 సంవత్సరాల్లో ఎందరయ్యారు? 400 సంవత్సరాలలో 6 లక్షల కాల్బలము, అనగా స్త్రీలు పిల్లలు అందరు కలిసి దాదాపుగా లెక్కలేస్తే 30 లక్షలు. 70 మంది 30 లక్షలు అయ్యారు 400 సంవత్సరాలలో. కాబట్టి అబ్రహాము గారికి ఇచ్చిన వాగ్దానము, నీ సంతానమును నీ చేతనైతే ఆ నక్షత్రాలు లెక్కబెట్టు. నాకు పిల్లలు లేరా అని బాధపడుతున్నావే? అయ్యా మీరు నాకు ఎంత ఇస్తే ఏం లాభము? ఎంత ధనం ఇస్తే ఏం లాభము? ఎంత బంగారం ఇస్తే ఏం లాభము? ఎంత పాడి పంటలు, ఎన్ని పశువులుంటే ఏం ప్రయోజనము? ఎన్ని గొర్రె మేకలుంటే ఏం ప్రయోజనము? నాకు సంతానము లేరే అని బాధపడుతున్నాడు. చూడు. సో కాబట్టి ఈరోజు ఇక్కడ కూర్చున్న బిడ్డలారా, మనం అందరం ఎవరి సంతానము? విశ్వాసము ద్వారా అబ్రహాము పిల్లలము మనం. విశ్వాసము ద్వారా అబ్రహాము పిల్లలము మనము. అబ్రహాము వంశం నుంచి వచ్చిన నజరేయుడైన యాషోమెస్సే రక్తములో కడగబడిన వారం. ఆ రక్తము ద్వారా అర్హత పొందుకున్న వారం. సో ఆయన వంశములోనికి చూడండి ఎంత గొప్ప వాగ్దానమును పొందుకున్నాడు అబ్రహాము గారు. ఎంత గొప్ప వృద్ధాప్యములో 100 సంవత్సరాల వయసు వచ్చింది. అయ్యా ఎక్కడయ్యా? నాకు 99 సంవత్సరాలు వచ్చినాయి, నా భార్యకు 89 సంవత్సరాలు వచ్చినాయి, ఈ ముసలివారు పిల్లలు కంటారా అని నవ్వుతాడు మోకరించి. కానీ అబ్రహాము గారు నవ్వితే పరమతండ్రి ఎందుకో తప్పుగా ఎంచలే, కానీ శారమ్మ నవ్వితే తప్పుగా ఎంచాడు. ముందుగా నవ్వింది అబ్రహాము గారే, శారమ్మ నవ్వలేదు. అంటే భర్త అడుగుజాడల్లోనే వెళుతున్నది. అంటే అబ్రహామును డైరెక్ట్గా కాకుండా శారమ్మ ద్వారా అబ్రహామును గద్దిస్తున్నాడు. నాయన ఎందుకు నవ్వుతున్నావు? ఏమమ్మా ఎందుకు నవ్వుతున్నావు? నీ భార్య ఎందుకు నవ్వింది? నువ్వు నవ్వావు కాబట్టి నీ భార్య నవ్వింది. సో ఆయనకు అసాధ్యమైంది ఏదన్నా ఉందా? కాబట్టి 100 సంవత్సరాల వయసులో వారికి ఇస్సాకు జన్మించడం. కాబట్టి ఏమంటున్నాడు? మీరు ఫలించి, మీరు అభివృద్ధి చెంది, మీరు భూమిని నింపండి. సో పెళ్ళి ఎందుకొరకు ఏర్పాటు చేశాడు పరమ తండ్రి? ఫలించడానికి కొరకు.
సంతానాన్ని కనడానికి కొరకు. ఇక కొందరైతే బయలుదేరారు అక్కడక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవద్దని, పెళ్ళిళ్ళు నిషేధిస్తూ. అయితే ఇర్మియా కాలంలో ఇర్మియా ప్రవక్తకు చెప్తాడు, అయ్యా నువ్వు ఈ స్థలంలో నువ్వు పెళ్లి చేసుకోవద్దు అని అంటాడు, ఎందుకంటే ఈ స్థలం అంతా చెడిపోయి ఉన్నది. అదే హోషేయ ప్రవక్తకేమో నువ్వు వెళ్ళి వ్యభిచారిణి అయిన స్త్రీని పెళ్లి చేసుకో అంటాడు. అదేంటి, ఇర్మియా గారికి ఏమో పెళ్లి చేసుకోవద్దు అన్నాడు, హోషేయకేమో హోషేయ ప్రవక్తకు వ్యభిచారిణి చేసుకోమని అన్నాడు. ఇక ఇంకొక భక్తుడికి యెహెజ్కేలుకైతే అయ్యా నీ కనులకి ఇంపైన నీ భార్యను ఒక్క దెబ్బతో తీసేస్తున్నాను అంటాడు. అంటే ప్రవక్తలను ఇబ్బంది పెట్టుకుంటూ వచ్చాడు ఇజ్రాయెల్ ప్రజలను సరిచేయడానికి కొరకు. ప్రవక్తలను బాధల పాలు చేశాడు పరమ తండ్రి, ఇక్కట్ల పాలు ప్రవక్తలను చేశాడు పరమ తండ్రి తన ప్రజలను సరిచేసుకోవడానికి కొరకు. కాబట్టి మనకెక్కడైనా మన ఏ కుటుంబంలోనూ శ్రమ వస్తుందంటే, ఎక్కడైనా శ్రమ వస్తుందంటే దేని బట్టి శ్రమ వచ్చిందా అని మిగతా కుటుంబాలను సెట్ చేసుకోవాలి. దేని బట్టి వచ్చింది ఆ కుటుంబంలో శ్రమ అని మిగతా భార్య భర్తలు జాగ్రత్త పడాలి. కానీ ఒక సమయంలో ఇజ్రాయేలీలు మరి ఆ యొక్క ఐగుప్తులో దాస్యత్వంలో ఉన్నప్పుడు చాలా కాలం పెళ్ళిళ్ళు చేసుకోలేదట వారు. చాలా కాలం, ఎందుకంటే పుట్టిన సంతానం తీసుకెళ్ళి చంపేస్తున్నారు, ఆ నదిలో పడేసేస్తున్నారు. కానీ కారణ జన్ముడు ఒకరు జన్మించాల్సిన సమయం వచ్చింది. ఒక లేవి వంశస్థుడు వెళ్ళి ఒక లేవి వంశస్థురాలను పెళ్లి చేసుకున్నాడు. అంటే మోషే గారి యొక్క తల్లిదండ్రుల గురించి అక్కడ రాయబడింది నిర్గమకాండంలో. సో పరమ తండ్రి ఆజ్ఞాపించాడు, మీరు వెళ్ళి పెళ్లి చేసుకోండి, మీరు పిల్లల్ని కనండి, ఎందుకనగా నా ప్రజలను ఐగుప్తు నుంచి విడిపించబోయే కారణ జన్ముడు మీ గర్భములో జన్మించబోతున్నాడు. కాబట్టి బిడ్డలారా, మీ గర్భాలలో కూడా కారణ జన్ములు జన్మించవచ్చు. మీరు భార్య భర్తలు మీరు యోగ్యంగా ఉన్నప్పుడు, మీరు వివాహాన్ని ఘనముగా ఎంచినప్పుడు, వివాహ వ్యవస్థను నువ్వు ఘనముగా ఇది అన్ని విషయంలో ఘనమైనది అని నువ్వు ఎంచినప్పుడు నీ సంతానాన్ని వర్ధిల్లజేస్తాడు, నీ కుటుంబంలో సమాధానమును ఉంచుతాడు. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనం. సామెతల గ్రంథం 19:14. గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యము సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. ఎవరట భార్య? ఎవరు? భర్తలారా, ఏదో మీ తల్లిదండ్రులు చూశారనో, లేకుంటే బంధువులు చూశారనో, లేకుంటే స్నేహితులు చూశారనో, లేకుంటే ఒక సేవకులు చూశారని ఎవరికో ఘనతను చెల్లిస్తుంటారు, ఎవరికో ఘనత వెళ్ళాలని చూస్తుంటారు. నీ తల్లిదండ్రులు నీకు సంపాదించి ఇచ్చింది గృహమును విత్తమును, ఒక ఇల్లును, ఒక బంగారమును, ఒక ఆస్తిని, ఒక ప్లాటును, ఇలాంటివి నీ తల్లిదండ్రి ఇచ్చే తప్ప నీకు సుబుద్ధి గల భార్యనిచ్చేది ఆయన గిఫ్ట్. సుబుద్ధి గల భార్య రావాలి అనగా చూడండి, తల్లిదండ్రులు ఏ రీతిగా వారు ఉండాలో. తల్లిదండ్రులు ఎవరిని బట్టి సంతోషిస్తారు చెప్పండి? వారు పిల్లలు పుట్టినప్పుడు సంతోషిస్తుంటారు, పెరిగి పెద్దవారు అవుతున్నప్పుడు సంతోషిస్తుంటారు. ఇక పెళ్లి వయసు వచ్చిన తర్వాత పెళ్ళిళ్ళు కాకపోతుంటే మళ్ళీ కన్నీటి ప్రార్థనలు, దుఃఖము. పెళ్ళిళ్ళు అయిన తర్వాత మళ్ళీ పిల్లలు కాకపోతే మళ్ళీ అక్కడ కన్నీటి ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు. సో అంటే మన పిల్లలు వర్ధిల్లాలి, మన పిల్లలు వృద్ధి చెందాలి, ఫలించాలి. సో ఎప్పుడు ఫలిస్తారో భార్య భర్తలారా, నీ భార్యను నీ భార్య పక్షమున యెహోవా సాక్షి అయి ఉన్నాడని నువ్వు గ్రహించి ఉన్నప్పుడు, నీ భర్తతో అతను ఏ పరిస్థితిలో నుండి వచ్చినా నువ్వు సమాధానంగా ఉన్నప్పుడే, ఇంటికి వచ్చిన నువ్వు ప్రేమగా తనతో పలకరించినప్పుడే, నువ్వు నీ భర్త కన్నా ఎక్కువ సంపాదిస్తుండొచ్చు, అయినప్పటికీ భార్యలకు ఆయన సెలవు ఇచ్చింది ఏంటంటే నువ్వు సమాధానంగా ఉండాల్సిందే. భర్తలకు సెలవిస్తుంది ఏంటి? నువ్వు సంరక్షకుడుగా, పోషకుడుగా, మరియు నీవు నీ సొంత శరీరం వలె ఆమెను ప్రేమించే విధముగా ఉండాలని పరమ తండ్రి ఉపదేశిస్తున్నాడు. అందుకే కొన్ని మెసేజ్లలో విన్నప్పుడు నేను ఒక సేవకుడు చెప్పాడు అన్నట్టు, ఏ జంట బాగా సక్సెస్ఫుల్ జంటగా ఉంటుందట, ఏ జంట పెళ్ళిళ్ళు చాలామంది చేస్తుంటుంటారు, సక్సెస్ఫుల్ జంట. ఆయన ఎంత రీసెర్చ్ చేశాడో, చాలా అనుభవస్తుడైన సేవకుడు, ఎంత రీసెర్చ్ చేసి చెప్పుంటాడు. చెవిటివాడైన భర్త,
గుడ్డిదైన భార్య. ఈ జంట సక్సెస్ అవుతుందట. సక్సెస్ఫుల్ జంట ఏదట? చెవిటివాడైన భర్త. ఇంటికి రాగానే భార్య ఏదో సరుగుతూ ఉంటుంటుంది, ఏదో గొనుగుతూ ఉంటుంటుంది. చెవిటివాడు కదా, ఏదీ వినపడదు. ఇక గుడ్డిదైన భార్య అనుకోండి, ఎక్కడెక్కడికో బయట తీసుకెళ్తే ఏ షాపులో ఏమున్నదో ఏది కనబడదు. ఈ ఆభరణం కావాలి, ఈ శారీస్ కావాలి, ఆమె కట్టుకున్న చూడు, అలాంటివి కావాలి, ఇలాంటివి కావాలని ఆ గుడ్డిదైన భార్య. కాబట్టి ఈ జంట సక్సెస్ఫుల్ జంటనట. ఎవరు? చెవిటివాడైన భర్త, గుడ్డిదైన భార్య. కానీ పరమ తండ్రి బిడ్డలారా, మీరు భర్తలారా చెవిటివారిగా అవ్వాలి. మనం చెవిటివారి వలె మనం ప్రవర్తించాలి. భార్యలారా, గుడ్డివారు మీరు అవ్వాలి. ఎందుకనగా భార్యనట ఏ రీతిగా అడ్జస్ట్ కావాలట అంటే, ఇంకొక సేవకుడు చెప్పాడు, తన భర్త సామర్థ్యము కన్నా తక్కువ స్థితికి తను సాటిస్ఫై అవ్వాలట. తన భర్త సామర్థ్యము కన్నా తక్కువ స్థితికి, అంటే తన భర్తకు 50,000 శాలరీ, ఎందుకంటే 5,000 10,000 రోజులు పోయినాయి. ఒక 50,000 శాలరీ ఉందనుకోండి, నీకు బర్త్డే వస్తుంది, లేక మీ మ్యారేజ్ డే వస్తుంది. సో నీ భర్త సామర్థ్యం ఏంటో నీకు తెలుసు. నీ భర్త సామర్థ్యము కన్నా తక్కువ స్థితికి నీవు అడ్జస్ట్ అవుతే ఆ కుటుంబంలో ఎప్పుడూ సంతోషమే. అప్పుల పాలు కారు, అప్పులు చేయాల్సిన పరిస్థితి రాదు. అప్పులు చేసి వారసత్వం పిల్లలకు అప్పులు అప్పగించారు. కాబట్టి భార్యలారా, నీ భర్త సామర్థ్యము కన్నా తక్కువ స్థితికి నీవు అడ్జస్ట్ అయ్యావా, సాటిస్ఫై అయ్యావా? కానీ భర్తకి ఏం చెప్పాడంటే, నీ భర్త నీ భార్య ఊహించిన దానికన్నా ఎక్కువ తీసుకురావాలి నువ్వు. నీ భార్య అనగా 50,000 శాలరీ అతను ఇచ్చి అతను ఏమనుకుంటాడంటే, ఓకే ఒక 5,000 శాలరీ అయితే పర్వాలేదు అనుకుంటాడు. ఆ భార్య ఏమనుకుంటుంది? యోగ్యురాలైన ఆమె, గుణవతి అయిన ఆమె, యోగ్యురాలు ఏమనుకుంటుంది? నా భర్త సామర్థ్యం 5,000 కానీ 2,000 శారీ 3,000 శారీ అయితే పర్వాలేదు నాకు అని భార్య అనుకుంటుంది. కానీ ఈ భర్త ఏం చేస్తాడు? 5,000 తన సామర్థ్యమైనప్పటికీ 7,000 8,000 10,000 పెట్టి శారీ తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు ఇద్దరు సంతోషం. అనగా ఇద్దరు ఒకరినొకరిని అర్థం చేసుకొని ఒకరికొకరు అడ్జస్ట్ అయ్యి మీ బిడ్డలకు వారసత్వం మిమ్మల్ని చూసి మీ పిల్లలు నేర్చుకోవాలి. తల్లిని చూసి మరి ఎక్కువ వరకు తల్లిని చూసి కుమారులు నేర్చుకుంటారు, తండ్రిని చూసి కూతుళ్ళు నేర్చుకుంటారు. చాలా కుటుంబాలలో తండ్రిని చూసి కూతుళ్ళు నేర్చుకుంటారు, తల్లిని చూసి కుమారులు నేర్చుకుంటారు. కాబట్టి నీ కుమారులకు కుమార్తెలకు మీరు ఏమి నేర్పుతున్నారు తల్లిదండ్రులారా? ఈ వివాహ వ్యవస్థ ఇది ఘనమైన కార్యము, ఘనుడైన ఆయన ఏర్పాటు చేసింది. కాబట్టి నీవు అలా ఉన్నప్పుడు మరి మీరు సంతోషంగా మీ యొక్క కాపురాన్ని ముందుకు తీసుకెళ్తుంటుంటారు. మత్తయి సువార్తలో యాషోమెస్సే వారిని పరిశోధిస్తుంటుంటారు. 19వ అధ్యాయము మత్తయి సువార్త 19 3వ వచనం నుంచి 6వ వచనం నేను చదువుతాను, సమయం ఎక్కువ లేదు కాబట్టి. 19వ అధ్యాయము మత్తయి సువార్త 19వ అధ్యాయం 3 నుంచి 6 వరకు. మన పరిసయ్యులు ఆయనను శోధింపవలనని ఆయన యొద్దకు వచ్చి, ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడటం న్యాయమా అని అడగగా, ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించననియు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రుల నుండి విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏకశరీరముగా ఉందురని చెప్పెననియు మీరు చదవలేదా? కాబట్టి వారికను ఇద్దరు కాక ఏకశరీరముగా ఉన్నారు గనుక ఎలోహిము జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పెను. సో యాషోమెస్సే వారిని పరిశోధిస్తున్నారు. ఆయన సృష్టికర్త అని తెలవక, ఆయన జీవపు ప్రదాత అని తెలవక, ఆయన ముక్తి ప్రదాత సర్వలోక రక్షణ నిమిత్తమే తన ప్రాణం పెట్టడానికి వచ్చాడని తెలవక, అయ్యా మరి స్త్రీని భార్యను వదిలిపెట్టడం న్యాయమా అన్యాయమా అంటే మొదటి నుంచి ఆజ్ఞ ఏంటి? వారిని సృష్టించింది ఒక్కరిగా పురుషునిగాను స్త్రీనిగాను ఆయన జతపరిచాడు. అందుకే మనం ఏమని నమ్ముతాము? మ్యారేజ్ ఆర్ అరేంజ్డ్ ఇన్
హెవెన్ పర్ఫార్మ్డ్ ఆన్ అర్త్. పరలోకములో పెళ్ళిళ్ళు నిర్ణయించబడతాయి. నిర్ణయం అక్కడ జరగబడుతుంది. మరి సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం అని అంటే ఎవరిస్తున్నారు గిఫ్ట్? పరలోకపు తండ్రి ఇస్తున్నాడు సుబుద్ధి గల భార్యను. జ్ఞానవంతుడైన భర్తను ఎవరికి ఇస్తున్నాడు? మన ప్రాంతంలో అంటుంటారు, పుణ్యం కొద్దీ పురుషుడు దానము కొద్దీ. అది మన గ్రంథం నుంచి చదివిన మాటలను బట్టి. సో తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యాలను బట్టి తన కూతురుకు మంచి అల్లుణ్ణి, తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యాన్ని బట్టి తన కొడుకు మంచి కోడలను. నేను భక్తులైన కొన్ని కుటుంబాలను చూస్తున్నాను. భక్తులను నిజంగా వారికి యథార్థంగా చెప్తున్నాను, చాలా మంచి కోడళ్లను మంచి అల్లులను పరమ తండ్రి వారికి సమకూరుస్తున్నాడు. నిజంగా భక్తి కలిగి నిజముగా యథార్థముగా సమాధానంగా ఉండే కుటుంబాలలో వారు వర్ధిల్ల చేయడమే కాదు, ఆశీర్వదించడమే కాదు. సో ఎందుకనగా మరి కూతురు వేరే ఇంటికి ఇచ్చిన అతను ఆ అల్లుడు మంచివాడు అవుతేనే తప్ప ఇక్కడ తల్లిదండ్రి నెమ్మదిగా ఉండలేరు. ఇక కోడలను తెచ్చుకుంటారు. ఆ కోడలు కనుక పొరపాటున గయ్యాలి అయిందనుకోండి, తన కొడుకు నిత్య నరకము, తల్లిదండ్రికి నిత్య నరకము. కాబట్టి అయ్యా, సుబుద్ధి గల భార్యను దానంగా నా కుమారునికి ఇవ్వండి అయ్యా. జ్ఞానవంతుడైన అల్లుని నా కూతురుకి ఇవ్వమని మనము ప్రార్థన చేయాలి బిడ్డలారా. కాబట్టి మనుషులట ఎవరు వేరు చేయకూడదు. మీరెవరయ్యా వేరు చేసేది? ఆయన జతపరిచిన వారిని అంతే అనగా వేరు చేయడానికి భార్యాభర్తలను వారు ఎవరన్నా కావచ్చు. అందుకే మొన్న మెసేజ్లో చెప్పారు సేవకుడు, మందిరంలో జరిగిన చివరికి భార్యాభర్తల మధ్యలో ఎవరు వచ్చినా అడ్డొచ్చినా, నీ తల్లి అయినా నీ తండ్రి అయినా నీ అన్న అయినా నీ అక్క అయినా నీ తమ్ముడైనా అందరినీ వదిలిపెట్టాలి తప్ప నీ భార్యను మాత్రం వదిలిపెట్టద్దు బిడ్డ అని చెప్పాడు ఒక సేవకుడు పెళ్లి చేస్తూ. అవసరం వస్తే అంటే మీ భార్యాభర్తల మధ్యలో గొడవలు పెట్టడానికి కొరకు చూస్తున్నారు అంటే ముందుగా జ్ఞానం చొప్పున వారికి చెప్పండి, తెలివి చొప్పున ప్రార్థన చేయండి, చెప్పండి. మమ్మల్ని పరలోకపు తండ్రి జతపరిచాడు అని ఓర్పుతో సహనంతో భరించండి. వారు మార్పు చెందకపోతే వారికి ఎడముగా ఉండాల్సిన పరిస్థితులు వస్తే ఎడముగా ఉండండి తప్ప భార్యాభర్తలు మాత్రము ఎవరిని బట్టో, బంధువులను బట్టో, స్నేహితులను బట్టో, రక్త సంబంధులను బట్టి, ఎందుకనగా వారు ఆ కారకులైన వారు శాపగ్రస్తులు అవుతారు. మిమ్మల్ని విడగొట్టడానికి ఎవరైతే కారకులు అవుతారో వారు శాపగ్రస్తులు కావడం మనకి ఇష్టమా? మన తల్లిదండ్రులు కానీ, మన తోబుట్టులు కానీ, మన రక్త సంబంధులు కానీ శాపగ్రస్తులు అవడం ఇష్టమా మనకు? కాదు. కాబట్టి సో మనం ఎవరిని కూడా వేరు చేయకూడదు. వేరు మరి పేతురు పత్రికలో చివరిగా ఒక మాట చదువుకుందాము. పేతురు పత్రికలో అపొస్తలుడైన పేతురు గారు 3వ అధ్యాయంలో రాస్తుంటారు, అటువలే స్త్రీలారా, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు నేను చదువుతున్నాను. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవడైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చు. పెళ్ళైనప్పుడు బాగానే ఉన్నాడు, పెళ్ళైనప్పుడు మంచిగానే ఉన్నాడు, పెళ్ళైన తర్వాత మారిపోయాడు, స్నేహితులను బట్టో దేన్ని బట్టో. కానీ బిడ్డలారా, భార్యలారా, నీ పవిత్రమైన ప్రార్థనని బట్టి, నీ పవిత్రమైన జీవితాన్ని బట్టి, మళ్ళీ అతను వాక్యమునకు అవిధేయుడయ్యాడు కాబట్టి ఆ వాక్యాన్ని మళ్ళీ హత్తుకొని నీ ప్రార్థన జీవితాన్ని బట్టి, నీ పవిత్రమైన జీవితాన్ని బట్టి, నీ ఓర్పును బట్టి, నీ సహనాన్ని బట్టి మళ్ళీ నీ భర్త వాక్యమునకు అంటుకట్టబడతాడు. వాక్యము లేకుండా తిరుగుతున్నాడు కాబట్టి అని చెబుతూ అక్కడ 4వ వచనంలో అంటుంటాడు, సాధువైనట్టు మృదువైనట్టు నేను గుణమను అక్షయాలంకారము గల మీ హృదయం అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవాలి. బిడ్డలారా, భార్యలారా, ఏం అలంకారంగా ఉండాలి మీకు? సాధువైనట్టి, మృదువైనట్టి గుణము అనే అక్షయాలంకారము అనగా ఇది ఎన్నడూ క్షయము కానిది. మీకు ఎలాంటి గుణం అనే అక్షయాలంకారం? సాధువు లాంటిది, మృదువైనట్టి. అప్పుడు అది ఆయన దృష్టికి విలువగలది. అప్పుడు నీ భర్తను మారుస్తుంది. వాడు తిరుగుబోతైతే వాడిని మార్చేస్తుంది, వాడు తాగుబోతైతే మార్చేస్తాడు, నీకు లోబడే విధంగా చేస్తాడు, నిన్ను ప్రేమించే విధంగా, మళ్ళీ నిన్ను హత్తుకునే విధంగా చేస్తాడు. అదేవిధంగా పురుషుల గురించి కూడా ఒక మాట చెప్తున్నాడు అదే పేతురు గారు 7వ వచనంలో, అటువలనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండానట్లు జ్ఞానం చొప్పున వారితో సో సేమ్ అదేవిధంగా భర్తలకు చెప్తున్నాడు.
ఒకవేళ నీ భార్యలు కనుక అవిధేయురాలు అవుతే నీ భార్యలను సన్మానించి, నీ భార్యలను నువ్వు సన్మానించాల్సింది వదిలిపెట్టద్దు, ఆమె గౌరవించాల్సింది వదిలిపెట్టద్దు, ఆమె ప్రేమగా చూసుకోవాల్సింది చూసుకోకుండా ఉండకూడదు. కానీ జ్ఞానం చొప్పున నీ ప్రార్థనలకు ఆటంకం కలుగునట్లు నువ్వు ప్రార్థన చేస్తే జీవమైన కృపావరంలో నీతో పాటు నీ భార్య పాలిభాగస్తురాలు అవుతుంది. చివరిగా ఎక్కడైతే ఆ యొక్క సహవాసం కోల్పోయారో, మొదటి కొరింథీ పత్రిక చివరి మాట చదివి ముగించుకుందాం. 6వ అధ్యాయం 17వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. అటువలే ఎలోహిముతో కలుసుకొనివాడు ఆయనతో ఏకాత్మ అయి ఉన్నాడు. సో మళ్ళీ ఈ భార్య భర్తలు ఎవరితో ఆదాము ఎక్కడైతే కోల్పోయాడో, ఆదాము ఎక్కడైతే సహవాసాన్ని వదిలిపెట్టాడో దాన్ని ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు మళ్ళీ చెప్తున్నాడు. అటువలే ఎలోహిముతో కలుసుకొనివాడు ఆయనతో ఏకాత్మ అయి ఉన్నాడు. సో ఆ యొక్క వివాహము కొరకు, ఆ యొక్క పరలోకపు వివాహము కొరకు ఈ సిద్ధపాటంతా, ఈ భూమి మీద ఈ సిద్ధపాటంతా, అందుకే ఇది మర్మమైనదని మరి చెప్తుంటుంటాడు భక్తుడు. కాబట్టి బిడ్డలారా, ఆ పరలోకపు వివాహమునకు సిద్ధపడుచున్న భార్య భర్తలారా, ఇంకా మీ జీవితంలో పెళ్ళి 20 సంవత్సరాలు అయి ఉంటుంది, 30 అయి ఉంటుంది, 10 సంవత్సరాలు అయి ఉంటుంది, నూతనంగా పెళ్లి చేసుకుని ఉంటారు, ఎవరైనా కావచ్చు. మీరు ఆయనతో సహవాసము కలిగి ఉండండి. మీరు సమాధానం అనే బంధము చేత ఎడబాయకుండా ఉండండి. కలిసి మీ ప్రార్థన జీవితం కలిగి ఉండండి, ప్రేమ కలిగి ఉండండి. అప్పుడు మీరు వర్ధిల్లుతారు, మీ యొక్క సంతానము వర్ధిల్లబడుతుంది. 1000 తరాల వరకు మిమ్మల్ని ఆయన ఆశీర్వదించువాడుగా ఆయన ఉన్నాడు. పరమ తండ్రి ఈ మాటలను మన హృదయాల్లో ఫలింపజేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్.